చేస్తున్నానండి. మొన్న చేశాను కానీ పిల్లలు బాగా డిస్టర్బెన్స్ చేశారు. ఈరోజు నేను హల్వా చేస్తున్నాను కార్న్‌ఫ్లోర్ తోటి. ఒక స్పూను నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకుంటున్నానండి నేను. కొంచెం వేయించుకుంటే పచ్చివాసన పోతుందని వేయిస్తున్నాను నేను. మంట లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం అట్లా ఒక సెకండ్ అలా వేయించుకున్నాను. చాలండి, మరి పచ్చిగా కాకుండా కొంచెం కరకరగా తగులుతుందని ఇట్లా చేస్తున్నాను. ఇదే విధంగా ఎండు ద్రాక్ష కూడా వేయించుకుంటున్నాను. పెద్దగా లేకుండా కొంచెం నేను హాఫ్ ముక్కలు చేసుకున్నానండి ఎండు ద్రాక్ష. మరి పొడవుగా ఉంటుందండి దాంట్లో. చాలండి, ఇప్పుడు వేసేస్తున్నాను. మనము హల్వా మీద కొంచెం గారెలు చేసుకోవటానికి కొంచెం పొడవే తీసుకున్నాను. నేను వేయించుకున్నాను కదండి. ఈ బౌల్తో 2 బౌల్ నేను షుగర్ తీసుకున్నాను. కొన్ని వాటర్ వేసుకుంటున్నాను షుగర్ కరగటానికి. షుగర్ కరిగేస్తున్నాను. మనం షుగర్ కరిగేటప్పుడు ఇదిగో కార్న్‌ఫ్లోర్ మనం వాటర్లో కొన్ని వాటర్ పోసేసి కలుపుకుంటున్నాను పౌడరు. ఒకటిన్నర కప్ వేసుకున్నానండి నేను కార్న్‌ఫ్లోర్. ఫుల్ కప్ ఒకటి వేసాను, మళ్ళీ హాఫ్ వేస్తున్నాను. ఒక కప్పు కార్న్‌ఫ్లోర్కి 1 కప్పు షుగర్ సరిపోతుందండి. నేను 2 వేసాను, కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటుందండి 2 వేసాను. కరెక్ట్ కొలతలు వేసుకుంటే హాఫ్ వేసుకున్న, హాఫ్ కార్న్‌ఫ్లోర్ కాబట్టి హాఫ్ వేసుకోవచ్చు. ఒకటి వేసుకున్న సరిపోతుంది. మనకు షుగర్ కరిగేలోపు ఇది రెడీ చేసి పెట్టుకున్నాము. ఇంట్లో కొంచెం నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి ఇదంతా అప్లై చేసుకుందాము. అప్పటికప్పటికైతే మనకి ఆ మిశ్రమం కొంచెం గట్టి పడుతుంది. ఇట్లా చేసి పెట్టుకొని రెడీ చేసుకున్నాం అనుకో, మనం త్వరగా ఆ వేడి దీంట్లో తీసుకోవచ్చు. ఏది ఉంటే అదండి, నెయ్యి అంటే నెయ్యి, బటర్ అంటే బటరు వేసి ఈ విధంగా అప్లై చేసుకుంటే
మనకు ఆ వేడి మీద వేసేలేకి తొందరగా ఊరికే గట్టి పడుకో. మన కాంపులో చక్కెర పాకంలో పోసేలే గట్టిగా అవుతుంది కదా. షుగర్ కరిగిందండి, కరగలేదు మనకి ఇంకా. షుగర్ కరిగిందని దీంట్లోని మనం పాకంలోనే ఫుడ్ కలర్ వేస్తున్నానండి నేను. ఇట్లయితే తొందరగా కలుసుద్దని వేసాను. కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. అది అరిగింది కాబట్టి నేను ఈ కార్న్ఫ్లవర్ పౌడర్ వేసేస్తున్నాను. కొన్ని కొన్ని పోసుకుంటే తిప్పుకుంటా ఉంది. తిప్పుతూ ఉండాలండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండాలి, లేదంటే అడుగంటుంది, అంటే మాడు వాసన వస్తుంది. మనకి ఏదైనా దగ్గరికి వచ్చింది, తిప్పుతూనే ఉండాలండి. మనం వేయించి పెట్టుకున్న కిస్మిస్లు వేసేస్తున్నాను. తర్వాత బాదం పప్పు కూడా. బాగా కలిసేటట్టుగా, అన్నీ కలిసేటట్టుగా. వీడియో తీసిపోయిందండి నాకు. కొంచెం నూనె వేసుకున్నానండి నేను. నూనెలో పట్టికి అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుందని నూనె వేసాను. ఈ విధంగా వచ్చినప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, మళ్ళీ అడుగు మాడితే మాడు వాసన వస్తుంది. అవన్నీ నూనెలుగా కనిపిస్తున్నాయండి, నూనెలు. మరి కొంచెం వేసుకుంటున్నాను నెయ్యి. నెయ్యి వేడి వల్ల చిటుకులు పైన పడతాయండి, జాగ్రత్తగా కలపండి. నాకు 200 గ్రాముల నెయ్యి పట్టిందండి దీంట్లో. కొంచెం వేస్తాను నెయ్యి. ఇంకా అయినట్టేనండి మనకు హల్వా. ఈ విధంగా వచ్చిందని మనకు ఓకే.
ఈ విధంగా అంటే పర్ఫెక్ట్ వచ్చినట్టండి. మనం ఒక గంట కొంచెం ఆరనిస్తాం కాబట్టి గచ్చి పడుతుంది. స్టవ్ కట్టేసుకున్నామండి. నేను ఇప్పుడు దీంట్లో కూడా నూనె వేసుకున్నానండి. కొంచెం నూనె వేసుకున్నాను. మనం దీంట్లో పోసేసుకున్నాం. వేడిది దీంట్లో వేసేసుకున్నాము. ఈ విధంగా మనము మొన్న వీడియో చేశానండి. అది పిల్లలు ఉన్నందువల్ల బాగా పిల్లలు నేను చేస్తాను అని గొడవ చేస్తాను. పర్ఫెక్ట్గా పిల్లలు లేనప్పుడు గొడవ డిస్టర్బెన్స్ లేనప్పుడు చేసుకుంటే ఏ ఐటమ్స్ అయినా బాగా వస్తుందండి. చివరిగా మనం కొంచెం నెయ్యి ఇట్లా అప్లై చేసుకుందాము. ఓకేనండి, ఇది ఈ విధంగా వచ్చింది నాకు. కొంచెం ఒక అరగంట ఆరనిద్దామండి. ఆరినాక మళ్ళీ మనము కట్ చేసుకునేటప్పుడు చూసి సదరంగా రావాలంటే ఈ బౌల్కి కొంచెం నెయ్యి రాసుకొని ఈ విధంగా మనం సదరం చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అట్లా ఎగుడు దిగుడు లేకోకుండా వస్తుంది. మంచి అడుగున బాగా చక్కగా ఉండే బౌల్ తీసుకొని ఈ విధంగా మనకి ఒకే లెవెల్గా వస్తుంది. కొంచెం ఆరనిద్దామండి. ఇది మనం జీడిపప్పు సపరేట్గా వేయించుకున్నాం కదండి. ఇవి నేను ఇప్పుడు దీంట్లో ఇప్పుడే ఒక పక్కన వేడి మీద ఉన్నప్పుడే అతికిస్తున్నాను. ఎందుకంటే కనిపిస్తుంది కదండి. ఓకే అండి, కొంచెం ఆరనిద్దాము. హలో, మనకి ఆరిందండి హల్వా. నేను ఇప్పుడు దీన్ని పీసులు కట్ చేసుకుంటున్నాను. మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు.
నేను ఈ బాదం పలుకులు అంటించాను కాబట్టి దానికి ఆపోజిట్ కట్ చేసుకుంటున్నాను. ఎంత చక్కగా వస్తుందండి. అండి మనం ఒక పీస్ తీసుకొని చూద్దాము. చూడండి, నూనె వేసాం కదా మనము. నూనె వేసిన ఒక ప్లేట్లో పెట్టుకుందాము.